వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోనర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో క్యాండిడియాసిస్ అనే కండిషన్ గురించి తెలుసుకుందాం. ఇంట్రొడక్షన్. Candidiasis is a fungal infection caused by a yeast, a type of fungus called candida. సో ఈ క్యాండిడియాసిస్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. దీన్ని ఒక ఈస్ట్ కాజ్ చేస్తుంది. దాన్ని మనం క్యాండిడా అని పిలుస్తాం. సమ్ స్పీసెస్ ఆఫ్ క్యాండిడా కెన్ కాజ్ ది ఇన్ఫెక్షన్ ఇన్ పీపుల్. ద మోస్ట్ కామన్ ఈస్ క్యాండిడా అల్బికన్స్. సో చాలా స్పీసెస్ క్యాండిడాని కలుగజేస్తాయి, కానీ దాంట్లో మోస్ట్ కామన్ వచ్చేసి క్యాండిడా అల్బికన్స్ అనమాట. క్యాండిడా నార్మల్లీ లివ్స్ ఆన్ స్కిన్ అండ్ ఇన్సైడ్ ద బాడీ సచ్ యాజ్ మౌత్, థ్రోట్, గట్ అండ్ వెజైనా వితౌట్ కాజింగ్ ప్రాబ్లమ్స్. సో యూజువల్గా క్యాండిడా అనేది మన స్కిన్ మీద గ్రో అవుతూ ఉంటుంది, విచ్ ఇస్ హెల్దీ. ఏ ఏరియాస్లో అంటే మన మౌత్లో, అలాగే థ్రోట్లో, గట్ లేదంటే స్టొమక్లో, వెజైనాలో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కాజ్ చేయకుండా ఇది హెల్దీగా గ్రో అవుతుంటుంది. క్యాండిడా కెన్ కాజ్ ఇన్ఫెక్షన్స్ ఇఫ్ ఇట్ గ్రోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆర్ ఇఫ్ ఇట్ ఎంటర్స్ డీప్ ఇన్ టు ద బాడీ. సో ఎప్పుడైతే క్యాండిడా ఓవర్గా గ్రో అవుతుందో అప్పుడే మనకి ఇన్ఫెక్షన్స్ రావడం స్టార్ట్ అవుతాయి, లేదంటే ఎప్పుడైతే అది డీప్ ఇన్ టు ద బాడీలోకి పెనిట్రేట్ అవుతూ ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ కెన్ కాజ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్ ఆర్ ఇంటర్నల్ ఆర్గన్స్ లైక్ ద కిడ్నీ, హార్ట్ ఆర్ బ్రెయిన్. సో ఎప్పుడైతే ఈ క్యాండిడా అనేది బ్లడ్ స్ట్రీమ్లోకి కానీ, లేదంటే ఇంటర్నల్ ఆర్గన్స్ లైక్ కిడ్నీలోకి కానీ, హార్ట్లోకి కానీ, బ్రెయిన్లోకి కానీ పెనిట్రేట్ కానీ, లేదంటే ఇన్వేషన్ అవ్వడం వల్ల క్యాండిడా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి అనమాట. ఇఫ్ యూ హ్యావ్ క్యాండిడియాసిస్ ఇట్ విల్ బి కాస్డ్ బై వన్ ఆఫ్ దీస్ 5 స్పీసీస్. సో ఒకవేళ మనకి క్యాండిడియాసిస్ కనుక ఉంటే ఆ క్యాండిడియాసిస్ పేషెంట్లో సో ఈ 5 స్పీసీస్ కాజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఉండొచ్చు అనమాట. ఫస్ట్ వన్ క్యాండిడా అల్బికన్స్, సెకండ్ వన్ క్యాండిడా గ్లాబ్రాటా, third one Candida tropicalis, fourth one Candida persoliasis, fifth one Candida cruzae. సో ఈ 5 స్పీసెస్ అనేవి క్యాండిడా ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ కాజెస్ లేదంటే సోర్సెస్. అసలు క్యాండిడా ఎలా ఇన్ఫెక్షన్లా స్ప్రెడ్ అవ్వగలుగుతుంది. సో Candida normally lives in the mouth, throat and the rest of the digestive tract without causing any problem. Sometimes Candida can multiply and cause an infection if the environment inside the mouth, throat or esophagus changes in a way that encourages its growth. సో ఎప్పుడైతే కెన్ మల్టిప్లై అండ్ ఓవర్ గ్రోత్ అవుతూ ఉండదు అప్పుడు మన చేంజెస్ జరగడం వల్ల ఈ క్యాండిడా ఇన్ఫెక్షన్ అనేది గ్రోత్ అవడం జరుగుతుంది. దిస్ కెన్ హ్యాపెన్. సో ఎవరెవరిలో జరుగుతుందంటే ఇలా ఓవర్ గ్రోత్ అయిపోవడం అనేది. అండ్ ఏ పర్సన్స్ ఇమ్యూన్ సిస్టమ్ బికమ్ వీకెండ్. ఎప్పుడైతే ఒక పర్సన్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుందో, లేదంటే ఇఫ్ యాంటీబయాటిక్స్ ఎఫెక్ట్ ద న్యాచురల్ బ్యాలెన్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ ద బాడీ. సో ఎవరైతే యాంటీబయాటిక్స్ని ఎక్కువ యూస్ చేస్తున్నారో అలా యూస్ చేయడం వల్ల వాళ్ళ న్యాచురల్ బ్యాలెన్స్ అనేది, వాళ్ళ మైక్రోబ్స్ యొక్క న్యాచురల్ బ్యాలెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి బాడీలో. ఆర్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ అదర్ రీజన్స్ ఇన్ అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఇంకా కొందరి అదర్ పర్సన్స్లో కూడా జరుగుతూ ఉంటుంది ఫర్ వేరియస్ రీజన్స్ అనమాట. దీస్ ఆర్ ద కాజెస్. నెక్స్ట్ వన్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఎలాంటి వారిలో ఎక్కువ క్యాండిడియాసిస్ త్వరగా ఎఫెక్ట్ అవుతారు. Candidiasis infection is the result of an overgrowth of Candida yeast due to imbalance of the healthy bacteria and yeast in your body. Triggers that disrupt the balance of bacteria and yeast include. So triggers, కొన్ని ట్రిగర్స్ని ఇక్కడ మనం చూస్తున్నాం. టేకింగ్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, oral contraceptives, మెడిసిన్స్ దట్ కాజెస్ డ్రై మౌత్ ఆర్ మెడిసిన్స్ దట్ టర్న్ ఆఫ్ హెల్దీ బ్యాక్టీరియా. సో మనం తీసుకునే యాంటీబయాటిక్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ, ఓరల్ కాంట్రసెప్టివ్స్ కానీ, లేదంటే అదర్ మెడికేషన్స్ కానీ ఏవైతే మౌత్ డ్రై అయిపోయేలా చేస్తున్నాయో, అలాగే ఏవైతే మెడిసిన్స్ హెల్దీ బ్యాక్టీరియాని కిల్ చేస్తున్నాయో. దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రిగర్. నెక్స్ట్ వన్ ఫీలింగ్ స్ట్రెస్సీ కండిషన్స్లో, లేదంటే ఈటింగ్ ఏ డైట్ హై ఇన్ రిఫైన్డ్ కార్బ్స్, షుగర్ ఆర్ ఈస్ట్. ఎక్కువ కార్బ్ రిచ్ ఫుడ్, షుగర్ రిచ్ ఫుడ్, ఈస్ట్ ఎక్కువ ఉండే ఫుడ్స్, ఈస్ట్ నథింగ్ బట్ ఎక్కువ బేకరీ బేస్డ్ ఫుడ్ తీసుకున్నా కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వన్ హ్యావింగ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, HIV, క్యాన్సర్ ఆర్ ఏ కాంప్రమైజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్. ఎవరైతే అన్కంట్రోల్డ్ డయాబెటీస్, సో ఎవరికైతే డయాబెటీస్ కంట్రోల్లో లేదో వాళ్ళకి, HIV ఉన్న వాళ్ళకి నథింగ్ బట్ ఎయిడ్స్, క్యాన్సర్, లేదంటే ఎవరైతే ఇమ్యూన్ కండిషన్స్ కాంప్రమైజ్డ్గా ఉన్నారో వీళ్ళల్లో కూడా మనం క్యాండిడియాసిస్ ఇన్ఫెక్షన్ చూడొచ్చు. అలాగే ఎక్స్పీరియన్సింగ్ హార్మోనల్ చేంజెస్ లైక్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా సో ఎక్కువ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ఫెక్షన్స్కి. దీస్ ఆర్ ద కాజెస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ క్యాండిడియాసిస్. ఇక్కడ మనం చూసినట్లయితే 5 టైప్స్ని మనం చూడగలుగుతున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి వెజైనల్ క్యాండిడియాసిస్.
also known as vaginitis, a common infection that causes burning, itching, redness and discharge from your vagina. సో ఇక్కడ మనం చూడొచ్చు వెజైనల్ ఏరియా నుండి ఇది కామన్గా వెజైనాని లేదంటే వల్వల్ ఏరియాని ఎఫెక్ట్ చేస్తుంటుంది. ఒకవేళ వెజైనల్ క్యాండిడియాసిస్ వస్తే కనుక వాళ్ళలో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముండొచ్చు అంటే బర్నింగ్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, దురద ఉంటుంది, మంటగా ఉంటుంది, ఏరియాలో రెడ్నెస్ ఉంటుంది, అలాగే వెజైనా నుండి డిశ్చార్జ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ వన్, క్యూటేనియస్ క్యాండిడియాసిస్, an infection on your skin that creates a raised red patch with small itchy bumps that form in folds of your skin. సో ఇక్కడ మనం చూడొచ్చు ఫోల్డ్స్ ఆఫ్ ద స్కిన్లో రేజ్డ్ రెడ్ ప్యాచెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే లైక్ ఇన్ యువర్ అండర్ ఆర్మ్స్, సో మెయిన్లీ ఫోల్డ్ ఏరియాస్లో అంటే బ్రెస్ట్ ఏరియాస్లో, అండర్ ఆర్మ్స్లో అండ్ అలాగే నియర్ యువర్ బటక్స్, గ్రాయిన్ ఏరియాలో కూడా చూడొచ్చు అనమాట క్యూటేనియస్ క్యాండిడియాసిస్ అనేది. నెక్స్ట్ వన్ ఓరల్ క్యాండిడియాసిస్ లేదంటే ఓరల్ థ్రస్ట్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇన్ ఇన్ఫెక్షన్ దట్ కాజెస్ వైట్ సోర్స్ ఇన్ యువర్ మౌత్, థ్రోట్, ఈసోఫాగస్ ఆర్ టంగ్. సో వైట్ స్టోర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. దీన్ని మనం ఓరల్ థ్రస్ట్ అని పిలుస్తాం. దీన్ని ఓరల్ క్యాండిడియాసిస్. నెక్స్ట్ వన్, క్యాండిడా గ్రాన్యులోమా, ఏ సివియర్ క్రోనిక్ ఇన్ఫెక్షన్ దట్ టార్గెట్స్ యువర్ స్కిన్, స్కాల్ప్, మౌత్ ఆర్ ఫింగర్ నెయిల్స్. సో ఈ క్యాండిడా గ్రాన్యులోమాలో ఏంటంటే ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఫిఫ్త్ వన్, ఇన్వాజివ్ క్యాండిడియాసిస్ లేదంటే సిస్టమాటిక్ క్యాండిడియాసిస్. సో ఇక్కడ క్యాండిడా గ్రాన్యులోమా మనం చూడొచ్చు. సో స్కిన్ ఎఫెక్ట్ అయింది అండ్ అలాగే హెయిర్ ఫాలికల్ రీజియన్ అంతా కూడా ఎఫెక్ట్ అయింది అండ్ అలాగే మౌత్ కూడా ఎఫెక్ట్ అయింది అనమాట ఇక్కడ. నెక్స్ట్ వన్, ఇన్వాజివ్ క్యాండిడియాసిస్, ఏ సీరియస్ ఇన్ఫెక్షన్ దట్ అక్కర్స్ throughout your body, often in your bloodstream or on the membrane lining of your heart or skull as a result of immune deficiency. సో ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ క్యాండిడియాసిస్ అనేది ఇన్వేజివ్గా మారుతుంది వయా బ్లడ్ స్ట్రీమ్ లేదంటే మన హార్ట్లోని లేయర్స్, లైనింగ్స్ వల్ల, మెంబ్రెయిన్స్ వల్ల, స్కల్లోని మెంబ్రెయిన్స్ వల్ల కూడా ఇది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మెయిన్లీ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల దెబ్బతినడం వల్ల వస్తుందన్నమాట ఈ ఇన్వేజివ్ క్యాండిడియాసిస్. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ బోన్లోకి పెనట్రేట్ అయింది. సో నెక్స్ట్ వన్, లంగ్లోకి అండ్ అలాగే ఐస్లోకి, లివర్లోకి అండ్ అలాగే స్ప్లీన్, కిడ్నీస్లోకి, ఇంకా మనం చూసినట్లయితే సో స్కిన్లోకి కూడా, ఇంటెస్టైన్స్లోకి కూడా పెనట్రేట్ అయిందనమాట. దిస్ ఈస్ ద ఇన్వేజివ్ క్యాండిడియాసిస్. సో హూ డస్ క్యాండిడియాసిస్ ఎఫెక్ట్స్? సో ఎక్కువగా ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది? క్యాండిడియాసిస్ కుడ్ ఎఫెక్ట్ ఎనీ వన్ బికాస్ ఈస్ట్ న్యాచురలీ లివ్స్ ఇన్ అవర్ బాడీస్ అండ్ ఇట్ ఈస్ ఈజీలీ టు డిస్టర్బ్ the balance of yeast and healthy bacteria. Candidiasis can affect both healthy people and those who are immunocompromised. Candidiasis is most often affects, so ఇక్కడ ఏం చెప్తున్నారంటే యూజువల్గా ఇది మన స్కిన్లో లేదా బాడీలో నివసిస్తూ ఉంటుంది. ఇది ఎయిదర్ హెల్దీ పీపుల్ని ఎఫెక్ట్ చేయొచ్చు లేదంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మోస్ట్లీ పీపుల్ విత్ డయాబెటీస్, ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో, ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో, ఎవరైతే బేబీస్ అండ్ ఇన్ఫాంట్స్గా ఉన్నారో, సంవత్సరంలో పిల్లలు, నెలలో పిల్లల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఎవరైతే డెంచర్స్ యూజ్ చేస్తున్నారో, ఆర్టిఫిషియల్ టీత్, ఇంకా ఎవరైతే హాస్పిటలైజ్డ్గా ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నారో, ఇంకా ఎవరైతే కెథటర్స్ యూజెస్లో ఉన్నారో వీళ్ళలో క్యాండిడియాసిస్ ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. సో సిమ్టమ్స్, ఇది జనరలైజ్డ్ సిమ్టమ్స్ అనమాట. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ క్యాండిడియాసిస్? సిమ్టమ్స్ ఆఫ్ క్యాండిడియాసిస్ వ్యారీ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. సో లొకేషన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ని బేస్ చేసుకుని సిమ్టమ్స్ వ్యారీ అయి ఉన్నాయి, డిఫరెన్షియేట్ అయి ఉన్నాయి. సో సిమ్టమ్స్ ఆఫ్ క్యాండిడియాసిస్ ఇంక్లూడెడ్. సో ఇవి జనరల్ సిమ్టమ్స్ అనమాట. సో ఎవరికైనా క్యాండిడియాసిస్ వస్తే కనుక స్కిన్ ర్యాష్, స్మాల్ అండ్ రేజ్డ్ బంప్స్ అలా కనిపిస్తుంది, నథింగ్ బట్ పస్ట్యూల్లా కనిపిస్తూ ఉంటుంది, పస్ ఫిల్డ్ ఏరియా. నెక్స్ట్ వన్, ఇచ్చింగ్ ఉంటుంది, ఆ ఏరియాలో దురద ఉంటుంది, మంటగా ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్. ఒకవేళ మీకు వెజైనల్ క్యాండిడియాసిస్ ఉంటే వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుంది, వైట్ ఆర్ ఎల్లో కలర్ డిశ్చార్జ్. ఇంకా అలాగే వైట్ ప్యాచెస్ ఆర్ సోర్స్ ఇన్ ద మౌత్ ఉంటుంది ఒకవేళ ఓరల్ థ్రస్ట్ అయి ఉంటే కనుక. దట్ కాజెస్ లాస్ ఆఫ్ టేస్ట్ ఆర్ పెయిన్ వెన్ ఈటింగ్ ఆర్ స్వాలోయింగ్. సో పెయిన్ ఉంటుంది తినేటప్పుడు లేదా మింగేటప్పుడు. అండ్ అలాగే లాస్ ఆఫ్ టేస్ట్ అనేది కూడా తెలియదు అనమాట ఓరల్ థ్రస్ట్ ఉంటే కనుక, లేదంటే ఓరల్ క్యాండిడియాసిస్ ఉంటే. నెక్స్ట్ వన్, స్వెల్లింగ్ ఉంటుందన్నమాట ఎక్కడైతే ర్యాష్ ఉందో ఆ ఏరియాలో. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ చేసి చూద్దాం. ఫస్ట్ వన్, ఓరల్ థ్రస్ట్. ఈ ఓరల్ థ్రస్ట్లో if the candida yeast spread to your mouth and throat, it can cause an infection called oral candidiasis. సో candida అనే ఈ
ఈ స్పీసీస్ కనుక మౌత్ని కానీ థ్రోట్ని కానీ ఎఫెక్ట్ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ని మనం ఓరల్ క్యాండిడియాసిస్ లేదా ఓరల్ థ్రష్ అని పిలుస్తాం. ఇట్స్ మోస్ట్ కామన్ ఇన్ న్యూ బోర్న్స్, ఓల్డర్ పీపుల్ అండ్ పీపుల్ విత్ వీక్ ఇన్ ఇమ్యూన్ సిస్టమ్స్. సో ఎక్కువ కామన్గా పసిపిల్లలకి అండ్ అలాగే పెద్దవాళ్ళకి ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్నారో వాళ్ళకి కూడా మనం ఇది చూడగలుగుతాం. సో సిమ్టమ్స్ వచ్చేసి వైట్ ఆర్ ఎల్లో ప్యాచెస్ ఆన్ యువర్ టంగ్. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది వైట్ ఆర్ ఎల్లో ప్యాచెస్ టంగ్ మీద కానీ ఇక్కడ మెయిన్ టంగ్ మీద చూపిస్తున్నారు. అండ్ అలాగే లిప్స్, గమ్స్, రూఫ్ ఆఫ్ యువర్ మౌత్, ఇన్నర్ చీక్స్లో కూడా కనిపిస్తుంటుంది అనమాట. అలాగే రెడ్నెస్ ఆర్ సోర్నెస్ ఇన్ యువర్ మౌత్ ఆర్ థ్రోట్. సో మంటగా ఉంటుంది, రెడ్నెస్ కూడా ఉంటుంది. క్రాకింగ్ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ యువర్ మౌత్. సో మౌత్ చివర్లో ఈ ఏరియాస్లో క్రాకింగ్ అనేది కూడా కనిపిస్తుంటుంది. పెయిన్ వెన్ స్వాలోయింగ్ ఇఫ్ ఇట్ స్ప్రెడ్స్ టు యువర్ థ్రోట్. సో థ్రోట్ కనుక కూడా స్ప్రెడ్ అయి ఉంటే స్వాలో చేసేటప్పుడు కూడా పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. దట్స్ ద ఫస్ట్ టైప్, ఓరల్ క్యాండిడియాసిస్. Next one, vaginal candidiasis. 3 out of 4 people with vaginas will get at least one genital yeast infection during their lifetime. సో ఉమెన్ యొక్క లైఫ్ టైంలో అట్లీస్ట్ వన్ టైం అయినా ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దిస్ హ్యాపెన్స్ వెన్ టూ మచ్ ఈస్ట్ గ్రోస్ ఇన్ యువర్ వెజైనా. సో ఎక్కువ ఈస్ట్ అనేది గ్రో అవుతూ ఉంటే కనుక వెజైనల్ క్యాండిడియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అకేషనల్లీ ద ఇన్ఫెక్షన్ కెన్ బి పాస్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్ డ్యూరింగ్ సెక్స్. సో డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సిమ్టమ్స్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ ఇచ్చినెస్ ఇన్ ద వెజైనా. సో ఎక్కువ దురద ఉంటుంది వెజైనా ఏరియాలో. రెడ్నెస్ అండ్ స్వెల్లింగ్ ఉంటుంది, విచ్ ఇస్ జనరలైజ్డ్లో కూడా కనిపిస్తుంటుంది. మెయిన్గా వెజైనా అండ్ వల్వల్ ఏరియాలో కూడా. ఫీమేల్ అవుటర్ పార్ట్ ఏదైతే ఉందో మనం చూడగలిగే పార్ట్ అవుట్ సైడ్ నుంచి దాన్ని మనం వల్వా ఉంటాం. ఆ ఏరియాలో కూడా స్వెల్లింగ్ అండ్ రెడ్నెస్ ఉంటుంది. పెయిన్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది ఎప్పుడైతే యూరినేట్ చేస్తామో. అండ్ అలాగే డిస్కంఫర్ట్ డ్యూరింగ్ సెక్స్. ఏ థిక్ వైట్ కాటేజ్ చీజ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద వెజైనా కూడా మనం చూడగలుగుతాం. కాటేజ్ చీజ్ అంటే థిక్ కర్డీ డిశ్చార్జ్ అనేది వెజైనా నుండి బయటకు వస్తుంది అనమాట. These are the symptoms of vaginal candidiasis. Now, cutaneous candidiasis. Cutaneous means affecting the skin, nothing but integumentary system ko వచ్చే candidiasis ne cutaneous candidiasis symptoms. So any type of the candidiasis on the surface of the skin falls into this type. Cutaneous candidiasis it is most likely occur in places that are warm and moist including. So ఇది ఎక్కువగా ఈ క్యూటేనియస్ క్యాండిడియాసిస్ అనేది ఎక్కడైతే ఎక్కువ వార్మ్ అండ్ మాయిస్ట్గా ఉంటుందో ఆ ఏరియాస్ని లోకలైజ్ చేసుకుంటుంది అనమాట. లైక్ ఆర్మ్పిట్స్, గ్రాయిన్ రీజియన్, బెల్లీ బటన్, అండర్ బ్రెస్, ద స్పేస్ బిట్వీన్ ఫింగర్స్ అండ్ టోస్, నథింగ్ బట్ నకల్ ఏరియాస్లో, జెనిటల్ ఏరియాస్లో, అండ్ అలాగే స్కిన్ ఫోల్డ్స్ ఆన్ యువర్ స్టొమక్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇన్వాజివ్ క్యాండిడియాసిస్. ఇఫ్ క్యాండిడా ఎంటర్ యువర్ బ్లడ్ స్ట్రీమ్, ఒకవేళ బ్లడ్ స్ట్రీమ్లో కనుక ఇన్వాజివ్గా అయితే కనుక యూజువల్లీ త్రూ మెడికల్ ఎక్విప్మెంట్ ఆర్ డివైజెస్ ఇట్ కెన్ ట్రావెల్ టు యువర్ హార్ట్, బ్రెయిన్, బ్లడ్, ఐస్ అండ్ బోన్స్. దిస్ కెన్ కాజ్ అ సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్ కాల్డ్ ఇన్వాజివ్ క్యాండిడియాసిస్. సో ఎప్పుడైతే బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయిందో అది హార్ట్ని కానీ, బ్రెయిన్ కానీ, బ్లడ్ని, ఐస్ అండ్ బోన్స్ని కూడా ఎఫెక్ట్ చేయగలదు. అండ్ అలాగే సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్ కింద కూడా మారగలదు అనమాట. Like other types of yeast infections, your chances of getting invasive candidiasis are greater if you have diabetes, a weakened immune system, kidney failure and or on antibiotics. So other infections లా కాకుండా ఒకవేళ మీకు ఇన్వాజివ్ క్యాండిడియాసిస్ వస్తే కనుక దాంతోపాటు డయాబెటీస్ కానీ, మీకు వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నా, లేదంటే మీకు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నా, లేదంటే మీరు యాంటీబయాటిక్స్ మీద ఉన్నా కూడా మీకు వచ్చే ఇన్ఫెక్షన్ అనేది సీరియస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ద సిమ్టమ్స్ ఇంక్లూడ్ ఫీవర్ అండ్ చిల్స్. సో ఎక్కువ చలి జ్వరం ఉంటుంది. ఇట్ కెన్ బీ హార్డ్ టు డయాగ్నోస్ బికాజ్ ఇట్స్ లైక్లీ దట్ ఎ పర్సన్ విత్ దిస్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఆల్రెడీ సిక్ విత్ అనదర్ కండిషన్. సో ఇది డయాగ్నోస్ చేయడం కష్టం అవుతుంది, ఎందుకంటే ఇన్వాజివ్ క్యాండిడియాసిస్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ సెకండరీ కండిషన్ ఉంటుంది. సో అందుకు డయాగ్నోస్ చేయడం కష్టమవుతుంది అనమాట. హౌ కెన్ వీ డయాగ్నోస్ క్యాండిడియాసిస్? Diagnosis and testing. Healthcare providers can usually diagnose candidiasis in the mouth or throat simply by looking inside. So డైరెక్ట్గా చూసి హెల్త్ డాక్టర్స్ కానీ చెప్పచ్చు. సమ్టైమ్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్ విల్ టేక్ ఏ శాంపిల్ ఫ్రమ్ యువర్ మౌత్. సో కొన్నిసార్లు శాంపిల్ తీసుకుంటారు, కొన్నిసార్లు డైరెక్ట్ లుక్ చూసి
డైరెక్ట్ చూసి చెప్తారు. ద శాంపిల్ ఈస్ సెండ్ టు ద ల్యాబొరేటరీ ఫర్ టెస్టింగ్, యూజువల్లీ టు బి ఎగ్జామిన్డ్ అండర్ మైక్రోస్కోప్. సో శాంపిల్ని టెస్ట్ చేస్తారు అండర్ మైక్రోస్కోప్. హెల్త్ కేర్ ప్రొవైడర్ యూజువల్లీ డయాగ్నోస్ candidiasis in the esophagus by doing an endoscopy. సో ఫస్ట్ వన్ డైరెక్ట్ విజువలైజేషన్, సెకండ్ వన్ వచ్చేసి శాంపిల్, థర్డ్ వన్ ఎండోస్కోపీ చేస్తారు. టు ఎగ్జామిన్ ద డైజెస్టివ్ ట్రాక్ట్ యూజింగ్ ఏ ట్యూబ్ విత్ ఎ లైట్ అండ్ ఎ కెమెరా, హెల్త్ కేర్ ప్రొవైడర్ మైట్ ప్రిస్క్రైబ్ యాంటీఫంగల్ మెడిసిన్ వితౌట్ డూయింగ్ an endoscopy to see if the patient's symptoms get better. సో ఓన్లీ ఎండోస్కోపీ చేయకుండానే యాంటీఫంగల్స్ ఇచ్చి కూడా ట్రై చేస్తారనమాట ట్రీట్మెంట్ని. If your doctor suspect if you may have invasive candidiasis, they will take a blood sample. So first one direct visualization, second one sample తీసుకుంటారు, థర్డ్ వన్ వచ్చేసి ఎండోస్కోపీ చేస్తారు, ఫోర్త్ వన్ ఎప్పుడైతే మీకు ఇన్వాజివ్ క్యాండిడియాసిస్ ఉందనుకుంటారో అప్పుడు బ్లడ్ శాంపిల్ తీస్తారనమాట. దే మే సెండ్ యూర్ శాంపిల్ ఆఫ్ టు ఏ ల్యాబ్ వేర్ అదర్స్ విల్ సీ ఇఫ్ దే కెన్ గ్రో క్యాండిడా ఫ్రమ్ యువర్ శాంపిల్స్. దిస్ వాజ్ ద మోస్ట్ కామన్ వే టు లుక్ ఫర్ ఇన్వాజివ్ క్యాండిడియాసిస్ ఇన్ ద పాస్ట్. Your doctor may also see other blood tests to look for signs of candida in your blood without waiting to see if the fungus will grow in the lab. Ask your doctor which the test they will use to see if your symptoms are caused by invasive candidiasis. So blood tests kuda చేస్తారు. Is candidiasis contagious? So ఇది spread అవుతుందా? Candida yeast can spread from one person to other person. So yes, it spreads anamata, but that doesn't mean it is contagious like the flu virus. So flu virus laga droplet infection laga spread avadu. If you come in contact with someone who has candidiasis, you won't necessarily develop the infection because the yeast on other person didn't change the balance of yeast and bacteria in your body, but it's a possibility that it could change your balance and cause an infection. So even though direct contact లకు వచ్చినా కూడా అదర్ పర్సన్ అనేవారు ఈ క్యాండిడియాసిస్ని డెవలప్ చేసుకోలేరు, ఎందుకంటే ఇది బ్యాలెన్స్ ఆఫ్ ఈస్టర్న్ బ్యాక్టీరియా అదర్ పర్సన్ బాడీలో ఎఫెక్ట్ చేయకపోవచ్చు, లేదంటే కొన్నిసార్లు చేయొచ్చు, చేసి కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్లా కూడా చేస్తుందన్నమాట. For parents who are chest feeding లేదా breastfeeding a newborn, if your child acquires oral candidiasis, then that infection can transfer to you via baby's saliva. If this occurs, your healthcare provider will recommend treatment for both you and your baby's infections at the same time to prevent infections from coming back. So ఎప్పుడైతే బేబీకి కనుక ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ అండ్ బేబీ ఉన్నారో, సో బేబీకి కనుక ఓరల్ క్యాండిడియాసిస్ వస్తే త్రూ సలైవా, బేబీ సలైవా మదర్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇద్దరిని ట్రీట్ చేయడానికి హెల్త్ కేర్ ప్రొవైడర్ ట్రై చేస్తారనమాట. లైక్ ఈజ్ క్యాండిడియాసిస్ కంటాజియస్ అంటే మ్యాక్సిమం కేసెస్లో కంటాజియస్ కాదు, ఈవెన్ దో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్న అదర్ పర్సన్ స్కిన్ మీద ఉన్న క్యాండిడా లేదా ఈస్ట్ ఆర్ దిస్ ఫంగస్ అనేది బ్యాలెన్స్ అయితే కనుక సో ఏం ట్రబుల్ ఉండదు, లేదంటే ఇన్ఫెక్షన్ కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హౌ కెన్ ఐ ప్రివెంట్ క్యాండిడియాసిస్? సో క్యాండిడియాసిస్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? మెయింటైనింగ్ గుడ్ ఫిజికల్ అండ్ ఓరల్ హైజీన్. సో హైజీనిక్ మెయింటైన్ చేయాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ట్వైస్ డే బాత్ చేస్తూ ఉండాలి, బ్రష్ చేస్తూ ఉండాలి. మినిమైజింగ్ అండ్ హెల్దీ ఫుడ్స్ ఫ్రమ్ యువర్ డైట్ లైక్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్. సో డైట్ని కూడా మంచి డైట్ తీసుకుంటూ ఉండాలి అండ్ హెల్దీ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ మీకు డయాబెటీస్ కానీ క్యాన్సర్ కానీ హెచ్ఐవి ఉంటే ఆ కండిషన్ని ప్రైమరీ కండిషన్స్ని ట్రీట్ చేసుకుంటూ ఉండాలి మెడికల్లీ. టాకింగ్ విత్ యువర్ హెల్త్ కేర్ ప్రొవైడర్ అబౌట్ కరెంట్ మెడికేషన్స్ యూ ఆర్ టేకింగ్ దట్ మైట్ కాజ్ క్యాండిడియాసిస్ యాజ్ ఎ సైడ్ ఎఫెక్ట్. సో మీరు ఆల్రెడీ యూస్ చేస్తున్న మెడికేషన్స్ ద్వారా కానీ ఈ క్యాండిడియాసిస్ సైడ్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చేమో మీ హెల్త్ కేర్ ప్రొవైడర్తో మీరు డిస్కస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ ట్రీట్మెంట్. Candidiasis in the mouth, throat or esophagus is usually treated with antifungal medications. So మెయిన్ క్యాండిడియాసిస్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ కాబట్టి యాంటీఫంగల్స్ని యూజ్ చేసి ట్రీట్ చేస్తారు. ద ట్రీట్మెంట్ ఫర్ మైల్డ్ టు మోడరేట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద మౌత్ థ్రోట్ ఈజ్ యూజువల్లీ యాంటీఫంగల్ మెడికేషన్స్ అప్లైడ్ టు ద ఇన్సైడ్ ఆఫ్ ద మౌత్ ఫర్ 7 to 14 days. సో ఒక 2 weeks ఆయింట్మెంట్స్ని అప్లై చేస్తారు. దీస్ మెడికేషన్స్ ఇంక్లూడ్ క్లోట్రిమజోల్, మికానోజోల్, నిస్టాటిన్. ఈ మెడికేషన్స్ని అప్లై చేస్తారనమాట మైల్డ్ టు మోడరేట్ ఉంటే. ఫర్ సివియర్ ఇన్ఫెక్షన్స్ ద మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ ఈస్ ఫ్లూకానజోల్. సో బాగా సివియర్గా ఉంటే ఫ్లూకానజోల్ యూజ్ చేస్తారు. టేకెన్ బై మౌత్ ఆర్ టు వెయిన్. సో ఐవీ ఉండొచ్చు, ఓరల్గా కూడా తీసుకోవచ్చు. ఇఫ్ పేషెంట్ డస్ నాట్ గెట్ బెటర్ ఆఫ్టర్ టేకింగ్ ఫ్లూకానజోల్, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మే ప్రిస్క్రైబ్ ఎ డిఫరెంట్ యాంటీఫంగల్. సో ఓన్లీ ఫ్లూకానజోల్ వల్ల కూడా ట్రీట్ కాకపోతే డిఫరెంట్ యాంటీఫంగల్ని సజెస్ట్ చేస్తారు. ద ట్రీట్మెంట్ ఫర్ క్యాండిడియాసిస్ ఇన్ ద ఈసోఫాగస్ ఈజ్ యూజువల్లీ ఫ్లూకానజోల్. సో ఈసోఫాగస్ లేదా థ్రోట్కి వచ్చే యాంటీఫంగల్స్, థ్రోట్కి వచ్చే క్యాండిడియాసిస్ని ఫ్లూకానజోల్తో ట్రీట్ చేస్తారు. అదర్ టైప్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్స్
Antifungal medicines can also be used for the people who can't take fluconazole or who didn't get better after taking fluconazole. ఒకవేళ ఫ్లూకనజోల్ తీసుకున్న తర్వాత కూడా బెటర్ కాకపోతే అదర్ యాంటీఫంగల్ మెడికేషన్స్ని సజెస్ట్ చేస్తారనమాట. సో మైల్డ్ టు మోడరేట్లో ఎమోలియన్స్ని లేదంటే టాపికల్ ఏజెంట్స్ని ఒక 2 వీక్స్ పాటు యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఫ్లూకనజోల్ యూజ్ చేస్తారు, లేదంటే క్లోట్రిమజోల్, మికానజోల్, ఇన్స్టాటిన్ అనే వాటిని యూజ్ చేస్తారు. వాటితో కూడా బెటర్ కాకపోతే అదర్ యాంటీఫంగల్స్ని సజెస్ట్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్యాండిడియాసిస్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, డూ షేర్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.